గెలుపు వైపు ఉండాలని చూస్తారు. ఈ 2 పార్టీలు మనం పోటాపోటీగా ఉన్నప్పుడు. అప్పుడు ఈ నెక్స్ట్ ఉండదు. అలాగే జనసేన ఓడిపోతుంది, జనసేన గెలవట్లేదని ఎలక్షన్స్ ముందే తెలుసు జనాలకి. అలాగే ప్రజారాజ్యం ఓడిపోతుందని గెలవట్లేదని దానికి ముందే తెలుసు. సో అప్పుడు లైన్లో నిలబడ్డప్పుడు కూడా ముగ్గురు ఓట్ బ్యాంకింగ్ ఉంటే వేసేవాడు ఒకడే వేస్తారు. ఇంకెట్లా వేస్ట్ ఇక్కడ ఇద్దరిలో ఒకరు మారుద్దామని. అటువంటిది ముందుగా డిసైడ్ అయిన వాళ్ళు ఇంకొంచెం ఎలక్షన్స్ దగ్గరికి వచ్చారు ఇంకా తగ్గిపోతూ ఉంటారు. సో 5% అంటే ఎక్కడ ఉండదు జనసేన సపోర్టర్స్ అనేది కరెక్ట్ కాదు సార్. మీరు జనసేన ప్రభావం కానీ జనసేన ఎఫెక్ట్ కానీ లేనటువంటి నియోజకవర్గం కానీ ఉండదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద లేనటువంటి విలేజ్ ఉండదు, లేనటువంటి వీధి ఉండదు. ఈ వీధులు, విలేజ్లు, నియోజకవర్గాలు ఎందుకు చెప్తున్నానంటే ఒక దగ్గర కమ్యూనిటీ పరంగా సపోర్ట్ ఉండొచ్చు, ఒక దగ్గర పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఒక దగ్గర సానుభూతి పడవచ్చు. ఇన్ని 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు, నేను వైఎస్ఆర్సీపీకి వేస్తున్నాను కానీ అక్కడ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మటు గెలవాలని కోరుకునే ఒక భావనలుగా హైలో తీసుకెళ్లొచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సల్ట్ చేస్తే ఓన్లీ 5% కదా సార్ దాని యొక్క ప్రభావం. మోస్ట్లీ ఇప్పుడు టీడీపీకి అదే కూటమికి పడేదంటే ఒక 20-25% వరకు మోస్ట్లీ అంటే జనసేన నుంచి వైపు నుంచి వచ్చినటువంటి ఓట్ బ్యాంకింగ్ మనం పరిగణించవచ్చు. అంటే మీ విశ్లేషణ చూస్తుంటే పవన్ కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆయన కూడా 21 ఆశించి ఉండరేమో అనుకుంటున్నాను నేను. అంటే ఏ లీడర్ అయినా కదా సార్ 21 మనం గెలవాలని వర్క్ చేస్తారు సార్. ఇప్పుడు రైల్వే కోడర్ ఉంది, మీకు వేరే నియోజకవర్గం ఏదైనా ఉందనుకోండి. రైల్వే కోడర్ ఎందుకు చెప్తున్నానంటే అది టఫెస్ట్ నియోజకవర్గం. రైల్వే కోడర్ వాళ్ళు మనం ఎట్లా ఓడిపోతాం ముందుగానే ఫిక్స్ అయ్యి అలా చేయరు కదా. ఇప్పుడు నర్సాపురం రైల్వే కోడ్ తీసుకున్నా, నర్సాపురం మనం గెలుస్తామని చెప్పి పనిచేస్తారు, ఇక్కడ ఓడిపోతామని పని చేయకుండా ఉంది కదా. వాళ్ళ ఊర్లో మనం ఈసారి ఎట్టయినా జనసేన గెలిపించాలని ప్రయత్నిస్తారు. ఇక్కడ మెజారిటీలు పెరిగిపోవచ్చు, అక్కడ టైట్ ఫైట్ రావచ్చు. చివరికి రిజల్ట్ అది. కొన్ని చోట్ల కేకే గారు చెప్పండి, ఆ అభ్యర్థిని పెట్టేటప్పుడే వాళ్ళు నిర్ణయానికి వస్తారు. ఈ అభ్యర్థిని మనం పెట్టామని తప్పించి ఇది కరెక్ట్ విన్నింగ్ లేకపోతే 100% విన్నింగ్ అనేది అది యాక్సెప్టెడ్. కొన్ని ఇది ఇప్పుడు గెలవలేము అనేది ఉన్న నియోజకవర్గాలు ఉంటాయి. ఇలా మరోవైపు నేను బీజేపీ దగ్గరికి వస్తాను. తీసుకున్న 10 సీట్లు మీరు 7 గెలిస్తాయని చెప్పారు. నేను మళ్ళీ కొంచెం వెనక్కి 2019 ఎన్నికలకు వెళ్తే వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు సైతం ఓటమి చెందిన పరిస్థితి ఉంది. ఈసారి సింగిల్ గా పోటీ చేసినప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు కూటమిగా ఉన్నప్పుడు ఆ బలం ఎలా పెరిగిందంటే ఏమన్నా మోదీ ప్రభావం అప్పుడు ఉంది ఇప్పుడు ఉందని అనుకోవచ్చు. కూటమి కలిసినప్పుడు అని మీరే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది కదా సార్. ఈసారి మళ్ళీ సింగిల్గా పోటీ చేస్తుంది, ఈసారి ఎట్లా 7 సీట్లు గెలుస్తుంది అంటే మీరు రైట్ క్వశ్చన్ అవుద్ది. ఓకే, మీరు అడగడంలోనే మీరు క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా ఇచ్చేసారు నాకు. ఈసారి కూటమి కట్టి పోటీ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా మొత్తం పడే ఓట్ బ్యాంకింగ్ కాదు కదా సార్ ఓవరాల్గా. ఇప్పుడు నర్సాపురం పార్లమెంట్ ఉంది, సీట్ ఉంది సార్. అభ్యర్థిని ప్రకటించినప్పుడు నర్ర మానవుడు కూడా ఇక్కడ బీజేపీ గెలుస్తుందని ఘంటాపదంగా చెప్పినోడు కనపడలే మాకు నర్సాపురం మొత్తం మీద, పార్లమెంట్ మొత్తం మీద. మీకు అదే 4 రోజుల తర్వాత ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఏమయ్యా లక్ష మెజారిటీ తగ్గుద్దంటే నమ్మేవాడు పార్లమెంట్లో కనపడలేదు. నర్సాపురం పార్లమెంట్ వరకు చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అంటే అక్కడ పోటీ చేసిన బీజేపీ. ఎందుకంటే మీకు ఎవరు వచ్చేసారు మళ్ళీ బీజేపీ వాళ్ళు మొత్తం ఇక్కడ నార్త్ ఇండియా నుంచి గుజరాత్ నుంచి ఇక్కడ వచ్చి వర్క్ చేసి మొత్తం కాదు కదా. ఇక్కడ ఆబ్వియస్గా కూటమి గెలుపొందాలి, గెలిపించుకోవాలన్న కాంబినేషను రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు ఆ ఎలక్షన్స్ వచ్చేసరికి అది తీవ్రత వెళ్ళింది. చివరికి ఫైనల్గా లాస్ట్ 5 రోజుల్లో 10 రోజుల్లో ఇంకొంచెం పెరిగిపోయింది. కేకే గారు ఇప్పుడు 3 పార్టీల బాండింగ్ కోసం మీరు మాట్లాడారు. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఏది ఎవరికి లాభించింది? అంటే జనసేన బీజేపీ వల్ల తెలుగుదేశం లాభించిందా, లేదా తెలుగుదేశం వల్ల జనసేనకి బీజేపీకి లాభించిందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక అధికారంలో ఉన్న ఒక పార్టీ బీజేపీ వల్ల ఈ 2 పార్టీలకి లాభించిందా?